డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. రాజ్య విస్తరణ కాంక్షతో డీలిమిటేషన్ ఒప్పుకోమన్నారు రేవంత్. డీలిమిటేషన్ ను అస్త్రంగా ప్రయోగించి దక్షిణాదిని విచ్ఛిన్నం చేస్తానంటే మౌనంగా ఉండలేమన్నారు. ఉత్తరాదిని గౌరవిస్తాం, దక్షిణాది హక్కుల్లో రాజీ పడమన్నారు. డీలిమిటేషన్ విద్యా వ్యవస్థపై పెత్తనాన్ని అంగీకరించమన్నారు. ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టింది, ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుందన్నారు రేవంత్. వచ్చే నెలలో హైదరాబాద్లో డీలిమిటేషన్ పై ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. డీలిమిటేషన్తో నష్టపోయే రాష్ట్రాల హక్కుల రక్షణకి సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జాతీయ స్థాయిలో సమన్వయం, కార్యాచరణ అమలుకి ఢిల్లీలో ఆఫీస్ ఏర్పాటు చేయబోతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. డీలిమిటేషన్ ఇంకా ప్రారంభం కాలేదు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే అపోహలు సృష్టిస్తున్నాయని చెప్పారు. బీజేపీపై విషం కక్కడమే వారి ఎజెండా అన్నారు. కాంగ్రెస్, డీఎంకేపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటే అన్నారు. రిజర్వేషన్లు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. డీలిమిటేషన్ పేరిట కుట్ర చేస్తున్నారని, ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని వెల్లడించారు. స్వార్థ రాజకీయాల కోసం కేంద్రంపై బురద జల్లుతున్నారని చెప్పారు. ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగదని కిషన్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. 2 లక్షల రూపాయలపైన రుణమాఫీ లేదని స్పష్టం చేశారు. 2 లక్షల రూపాయలలోపు ఉన్నవారికే రుణమాఫీ వర్తిస్తుందన్నారు. నెలాఖరులోగా 5 ఎకరాల్లోపు ఉన్నవారికి రైతు భరోసా అందజేస్తామన్నారు. రైతుల కోసం ఉచిత విద్యుత్ పథకం కొనసాగిస్తున్నామన్నారు. బడ్జెట్లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు తుమ్మల. మంత్రి తుమ్మల వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీపై చేతులెత్తేశారని అన్నారు. రైతులను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు. రుణమాఫీ కథ ముగించే కుట్ర చేస్తున్నారని మంత్రి తుమ్మల ప్రకటనతో స్పష్టమవుతుందన్నారు. రేవంత్ మాటలు విని లక్షల రూపాయలకు పైగా రుణం ఉన్న రైతులు అప్పు చేసి మరీ బ్యాంకులకు వడ్డీ కట్టారని చెప్పారు. నమ్మి ఓటేసిన పాపానికి నయవంచన చేశారంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత కేసులో స్పీకర్ ఆఫీస్కి నోటీసులు అందాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. సుప్రీం ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఈ నెల 25న విచారించబోతోంది సుప్రీంకోర్టు. ఏపీ ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని నివాసంలో సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. మంత్రి పయ్యావుల అధికారులు హాజరయ్యారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఇతర పథకాలపై దృష్టి పెట్టాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. 5 పథకాలకు నిధులు రావాల్సి ఉందన్నారు అధికారులు. రైతుల్ని గత ప్రభుత్వం మోసం చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానా తంటాలు పడేవారని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాము 18% అధికంగా ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు మంత్రి. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. ఎడ్లపాడులోని స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2,20,00,000 రూపాయలు అక్రమంగా వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దాంతో విడుదల రజనీ, అప్పటి గుంటూరు ఆర్బీఈఓ, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సహా మరికొందరిపై కేసులు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. విడుదల రజనీకి మర్రి రాజశేఖర్ కౌంటర్ ఇచ్చారు. పదవుల కోసం పార్టీ మారాను అన్న ప్రచారం తప్పన్నారు. విషయ పరిజ్ఞానం లేకుండా విడుదల రజనీ మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రి పదవి ఇస్తానని జగన్ మాట తప్పారని, 2024 తర్వాత ఇన్ఛార్జ్ పదవి కూడా ఇవ్వలేదని తెలిపారు. జగన్ నిర్ణయాల వల్లే బయటకెళ్తున్నానన్నారు మర్రి. విశాఖ మేయర్పై అవిశ్వాసం తీర్మానం పెట్టారు కార్పొరేటర్లు. కలెక్టర్ను కలిసి నోటీసులు అందించారు కూటమి నేతలు. నోటీసులు అందించిన వారిలో 30 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మరో 3 కార్పొరేటర్లు వైసీపీని వీడే అవకాశం ఉంది. ఇవాళ కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరు కానున్నారు కేటీఆర్. వరంగల్ సభ, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. అకాల వర్షాలు, పంట నష్టంపై చర్చించనున్నారు సీఎం. తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు, వడగండ్ల వానలు బీభత్సం సృష్టించాయి. ఆయా జిల్లాల్లో పంట నష్టం గురించి అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులపై అవగాహన ఉండాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ అన్నారు. ఓయూ లా కాలేజీలో కల్చరల్ ఈవెంట్కి హాజరయ్యారు హైకోర్టు చీఫ్ జస్టిస్. ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కుల నుంచి రక్షణ పొందే అవకాశం ఉందని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన జాతీయోద్యమాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు జస్టిస్ సుజయ్ పాల్.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి పరిధిలో పీడీఎస్ రైస్ అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, ఎలిగేడు, జూలపల్లి మండలాల నుంచి దొడ్డు బియ్యాన్ని వ్యాపారులు సేకరించి ఇక్కడికి చేర్చి లారీల్లో జిల్లా సరిహద్దులు దాటిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారమంతా రాత్రిపూట గ్రానైట్ క్వారీల ప్రాంతంలో జరుగుతోందని రైతులు చెబుతున్నారు. రిషికొండ బీచ్ కి మళ్లీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. సర్టిఫికేషన్ ని పునరుద్ధరించింది బ్లూ ఫ్లాగ్ ఇండియా. పర్యావరణ పరిరక్షణ, నీటి నాణ్యత, భద్రత, మౌలిక సదుపాయాల్లో లోపాలని సవరించారు అధికారులు. కలెక్టర్కి బ్లూ ఫ్లాగ్ ని అందజేశారు ప్రతినిధులు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 30వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో D2 నుంచి D1 వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. అయినా మిగతా 7 కార్మికుల ఆచూకీ లభించలేదు. క్యాటగర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నారు. మట్టి, TBM శకలాల తొలగింపు వేగవంతంగా జరుగుతోంది. 4 మినీ హిటాచీలు, బొబ్డాట్ యంత్రంతో తవ్వకాలు చేస్తున్నారు సిబ్బంది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మహా సిమెంట్స్ ప్రాంగణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 27వ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి తిరుకళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరువీధుల్లో స్వామి అమ్మవార్లకు గరుడ వాహన సేవ నిర్వహించారు. ఈ వేడుకల్లో మై హోమ్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఇవాళ 2వ రోజు కొనసాగనుంది TV9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో. ఈ స్వీట్ హోమ్ ఎక్స్పోలో కస్టమర్లకు ఎంట్రీ ఉచితంగా కల్పిస్తున్నారు. 14 ఏళ్లుగా ఎక్స్పో నిర్వహిస్తోంది TV9. తెలంగాణలో ద్రోణి బలహీనపడింది. తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. దాంతో తెలంగాణలో స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. అకాల వర్షాలతో ఏపీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ ఏపీలోని 6 మండలాల్లో వడగాలులు వీయనున్నాయి. పాలకొండ, సీతంపేట, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, వేలేరుపాడుల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. వచ్చే నెలలో ప్రధాని మోదీ విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 5న శ్రీలంకలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. పలు ఒప్పందాలు ఖరారు చేయనున్నారు ప్రధాని. సంపూర్ పవర్ ప్లాంట్ పనులు ప్రారంభించనున్నారు మోదీ. హింసతో అట్టుడుకుతున్న మణిపూర్లోని చురాచంద్పూర్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందం సందర్శించింది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ఈ బృందంలో న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, విక్రమ్నాథ్, ఎంఎం సుందరేష్, కెవి విశ్వనాథన్, ఎన్ కోటేశ్వర్ ఉన్నారు. సహాయ కేంద్రాలను సందర్శించి అక్కడ వారికి నిత్యావసర వస్తువులు అందజేశారు. మణిపూర్ చాలా అందమైన ప్రాంతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. మణిపూర్ టూర్లో ఉన్న న్యాయమూర్తుల బృందం అక్కడి మొయిరాంగ్లో ఉన్న ఇనా యుద్ధ మ్యూజియాన్ని సందర్శించారు. అక్కడున్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నివాళులర్పించారు. డాలర్ను బలహీనపరిచే ప్రయత్నం భారత్ చేయలేదని విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడించారు. అటువంటి ప్రయత్నాల్లో తమ జోక్యం లేదని స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాలు డాలర్తో ఆటలాడాలనుకుంటే తాము వాణిజ్యంతో వారికి చెక్ పెడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో హెచ్చరించారు. వికసిత్ ఢిల్లీ లక్ష్యంగా రూపొందించే బడ్జెట్ పై తమకు 10,000కు పైగా సలహాలు, సూచనలు అందాయని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు బడ్జెట్ తయారీలో కీలకం కాబోతున్నాయని రేఖా గుప్తా వివరించారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో స్టార్టప్స్ సమావేశం అంటే ఎలా ఉంటుందనే ఆసక్తితో తాను అహ్మదాబాద్ వచ్చానని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అహ్మదాబాద్ నగరంలోని వెజాల్పూర్లో నిర్వహించిన స్టార్టప్ సదస్సుని ఆయన సందర్శించారు. IPL 18 సీజన్ తొలి మ్యాచ్లో బెంగళూరు ఘన విజయం సాధించింది. కోల్కతాపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది ఆర్సీబీ. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. బెంగళూరు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 59 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు కింగ్. ఐపీఎల్లో చరిత్ర సృష్టించారు విరాట్ కోహ్లీ. 4 జట్లపై 1000 పరుగులు చేసిన తొలి ప్లేయర్గా కోహ్లీ నిలిచాడు. కోల్కతా, చెన్నై, ఢిల్లీ, పంజాబ్ జట్లపై 1000 పరుగులు సాధించాడు విరాట్ కోహ్లీ. ప్రారంభంలో నెమ్మదిగా ఆడి తర్వాత విజృంభించే కోహ్లీ ఈ మ్యాచ్లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. 5వ ఓవర్లో తనదైన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో అలరించాడు. అంచనాల్ని తల్లకిందులు చేస్తూ గత సీజన్లో బ్లాక్ బస్టర్ ఆటతీరుతో దుమ్మురేపిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాల్టి నుంచి కొత్త సీజన్ ని స్టార్ట్ చేయబోతోంది. నిరుడు త్రుటిలో కప్పు కోల్పోయిన ఆరెంజ్ ఆర్మీ ఈసారి మాత్రం టైటిల్ ని వదలకూడదు అన్న లక్ష్యంతో బరిలో దిగుతోంది. ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో IPL 2025లో తొలి మ్యాచ్ ఆడబోతోంది.
బ్యాటింగ్ అండ్ బౌలింగుల్లో పటిష్టంగా ఉన్న హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్తోనే కప్పు వేట మొదలెట్టాలని చూస్తోంది.